baby, you are so beautiful, full. No, okay, until let's just chill, chill. నీ కళ్ళలోనే ఉంది ముంత కళ్ళు కళ్ళు నీ ఒళ్ళే వెయ్యి వంపులున్న వెళ్ళు వెళ్ళు ఎక్ బార్ టప్పేసి స్టెప్ బార్ వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. థ్యాంక్ యూ సో మచ్. అందరు మేధావులాగే ఉన్నారు. ఏంటి వాళ్ళ విశేషాలు? హాయ్ మైసెల్ఫ్ శిరీష. హాయ్ శిరీష. నాకు ఓ డౌట్ ఉంది. డౌటా? సబ్జెక్ట్ లో అయితే కష్టమ్మా. కాదులే, వేరే డౌటే. జనరల్ గా నాకు నాలెడ్జ్ తక్కువ, జనరల్ నాలెడ్జ్ మీద అడగండి. మనం జోడ్ అనేది కాళ్ళకు వేసుకుంటారు. మనమా? జోడ్ అనేది కాళ్ళకు వేసుకుంటారు. జోడా? చెప్పుల జోడు. చెప్పులా? మరి కళ్ళ జోడు కళ్ళకి ఎందుకు వేసుకుంటారు? కళ్ళ జోడులో కళ్ళు ఉంది కాబట్టి కళ్ళకి వేసుకుంటారు. ముక్కు జోడు అయితే ముక్కు పెట్టుకునే వాళ్ళు. ఏదో మిమ్మల్ని చూసుకుని వర్కౌట్ అయిపోతుంది అంతే. ఓకే, నెక్స్ట్. హాయ్ ప్రదీపన్న. మైసెల్ఫ్ సింధు. హాయ్ సింధు, చెప్పండి. నా డౌట్ ఏంటంటే చందమామ పౌర్ణమి రోజు గుండ్రంగా ఉంటుంది, తర్వాత తీసేసినట్లు అయిపోతుంది, ఎందుకలా అవుతుంది? తినేసినట్ట? తీసేసినట్టు. ఎవ్వరు తీయడం, మాది అక్కడే ఉండిద్ది. ఇప్పుడు మనకి చదువులకి మధ్యలో ఎగ్జామ్స్ అడ్డాలు వస్తుంటాయి చూసా, అలాగా మనకి చంద్రుడి మధ్యలో సూర్యుడు అడ్డం వస్తూ ఉంటాడు. వాడు ఇట్లాగా సూర్యుడు అటు నుంచి వస్తాడు కదా. ఇప్పుడు మొత్తం విడదీసి చెప్పాలి. ఇప్పుడు చంద్రుడు ఫస్ట్ ఇక్కడ భూమి, ఇక్కడ సూర్యుడు ఉంటాడు. సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి ఉంటుందమ్మా. సూర్యుడు భూమి మీద పడినప్పుడు భూమి షాడో ఉంటది కదా, ఆ షాడో చంద్రుడి మీద పడుతుంది. అది పూర్తిగా పడితే లూనార్ ఎక్లిప్స్ అంటే అమావాస్య. అది సగం సగం పడుతూ వెళ్ళి ఫుల్ ఓపెన్ అయిపోయింది అనుకో అమ్మ, ఫుల్ మూన్ కనిపిస్తుంది మనకి. అది పౌర్ణమి అంటారు. ప్రభాస్ త్రిష సినిమా కాదు, పౌర్ణమి. ఓకేనా? థ్యాంక్ యూ. ఏం చదువుతున్నాను? అమ్మో, ఇవన్నీ ఏ మ్యాథ్స్ టీచర్ విన్నారంటే నాకు నిజంగా చదవచ్చు అనుకుంటారు. అయినా అది మ్యాథ్స్ సబ్జెక్ట్ కాదా? సైన్సా? పోలే సోషలా మార్చారా? నేను చిన్నప్పుడు మ్యాథ్స్ క్లాస్ లో విన్నానే. ఓకే సర్లేదు ఏదోటి. హాయ్ బ్రో. హాయ్. నా పేరు కీర్తి. కీర్తి, ఏ స్కూల్? స్కూల్ కాదు కాదా? కాలేజా? ఓకే ఓకే. ఇప్పుడు మనం చప్పట్లు కొడతాం కదా, అది చప్పట్లు వేటితో కొడతాం? చప్పట్లా? ఓకే. చప్పట్లు వేటితో కొడతాం? చేతితో కొడతాం. మరి కాళ్ళతో ఎందుకు కొట్టకూడదు? కొడితే ఏమైతుంది? ఏమనుకో పిచ్చి అనుకుంటారు అంతే, అంతకంటే వెరీ గుడ్, వెల్ డన్, సూపర్. అట్లుండిద్ది కదా, బాగోదు. అంటే కాళ్ళు అంటే కనపడవు కదా, చేతులు అయితే కనిపిస్తాయని చేతులతో కొడుతున్నారు అంతే. నాకంటే మేధావులు ఉన్నారా బాబు? అమ్మో. ఓకే, నెక్స్ట్. దిస్ ఇస్ సౌమ్య. ఉగాది శుభాకాంక్షలు. నా డౌట్ ఏంటంటే చెట్ల నుంచి చెట్లు ఊగితే గాలి వస్తుంది కదా, అయితే చెట్లు ఎవరన్నా ఊపుతారా లేకపోతే చెట్ల నుంచి ఎట్లా గాలి వస్తుంది? ఏంలే, అవి సర్కిల్లో ఉంటాయి చెట్లన్నీ. ఫస్ట్ దూగుతుంది కదా, దాని గాలికి సెకండ్ దూగిద్ది. అలాగే లాస్ట్ దూగిద్ది కదా, దాని గాలికి ఫస్ట్ దూగిద్ది. ఎట్లా? కొమ్మలా ఆకులా? కొమ్మలా ఆగలే, మొత్తం చెట్టే. మనం నడిస్తే ఓన్లీ కాళ్ళు వెళ్తాయండి, బాడీ కూడా వెళ్ళిద్ది కదా, అలాగే అది కూడా అంతే. మెల్లగా యారిపోద్ది. ఓకే. హలో అన్న. ఓరి బాబా, ఇందాని మైక్ కోసం టెన్షన్ పడిపోతున్నాడు ఆయన. అన్న, నా పేరు రజనీకాంత్. నేను ఒక చిన్న కవిత. మెల్లగారా. రజనీకాంత్ ఎన్నోసారి ఎక్స్ప్రెస్ రాజాకి రావడం? ఒకసారి వచ్చానన్న. ఇది రెండోసారి. అయినా సరే కంగారు పడుతున్నారు మీరు. అండ్ రెండోసారి కూడా ధైర్యం చేసి మళ్ళీ వచ్చినందుకు థ్యాంక్ యూ. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ని అంటారు బ్యాండ్ బాజా. కింగ్ ఇస్ ది రాజా. కాకినాడకి స్పెషల్ స్వీట్ మడత కాజా. ఎంటర్టైన్మెంట్ అండ్ ఎక్సైట్మెంట్ షో ఎక్స్ప్రెస్ రాజా. ఇది చెప్పడం కోసం నువ్వు మళ్ళీ వచ్చావు చూడు, నాకు అదే ఆనందం. అన్న, నేను మిమిక్రీ ఆర్టిస్ట్, ఇంకా జోక్స్ కదా, 2-3 జోక్స్ ఉన్నాయి, చెప్పగలనా? ఇందు మూలంగా యావత్ ప్రజానికి తెలియజేసింది అనగా అద్భుతమైన టాలెంట్ మా రజనీకాంత్ గారు వచ్చారు. తగులుకోండి ఆయన. ఒక ఆవిడ తన భర్తకి అన్నం తినమని చెప్తుంది.
అయితే వాళ్ళ భక్త ఫోన్ ఒత్తుకుంటూ అంటాడు, ఎప్పటి నుంచి ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ వచ్చిందో ఉప్పు లేదు, కారం లేదు, అసలు టేస్ట్ లేదు, ఏం కూర వండే అవే. వాళ్ళ ఆవిడ కోపం వచ్చి అంటుంది, టీవీలో ఫోన్లో టెక్నాలజీ పడింది నేను కాదండి మీరు. అప్పటి నుంచి చూస్తున్నాను ఆ నీళ్ళల్లో రొట్టెది ఒత్తుకుంటూ తింటున్నారు కానీ అక్కడ పక్కన కూర పెట్టాను చూడడం లేదు అని చెప్తుంది. ఆడెవడో కూర అనుకుని నీళ్ళలో ముంచుకుంటాడు. ప్లేట్ మార్చండి. సూపర్. ఇంకోటి చెప్తున్నానన్నా, ఒక జడ్జి గారు పాలోనికి, తెలుసా నువ్వు ఎంత పెద్ద తప్పు చేశావు, పాలల్లో సర్పు కలపడం చాలా పెద్ద నేరం, దీనికి నీకు శిక్ష పడుతుంది తెలుసా. అదేం తప్పు అయ్యగారు అలా అంటారు, ఏంటి తప్పు చేసావు ఒకటి ఇంకోటి ఏం తప్పు అని అంటున్నావా, నీకు శిక్ష పడుతుంది, పాలల్లో సర్పు కలపడం చాలా తప్పయ్యా. పాలోడు అంటున్నాడు, ఏం సార్ మీరు టీవీ చూడరా, ఏంటయ్యా నువ్వు శిక్ష అంటే నువ్వు టీవీ అంటున్నావు, శిక్షకి ఈ కేసుకి సంబంధం ఏంటి. అదేంటి సార్ టీవీలో యాడ్ ఇస్తారుగా, పాలల్లోని తెలుపు నిర్మాతో వచ్చింది అందుకే నిర్మా కలిపాను మరి. వెరీ గుడ్ బ్రదర్, సూపర్. క్లాప్ ఫర్ హిమ్, కమ్ ఆన్. హాయ్ అన్న. హాయ్. మై నేమ్ ఇస్ మున్నా. మున్నా, నాకు ఒక డౌట్ అన్న, స్వీట్ తింటే షుగర్ వస్తుంది, కారం తింటే బీపీ వస్తుంది, బ్రెయిన్ ఫ్రై తింటే బ్రెయిన్ ఎందుకు రాదన్నా? స్వీట్ తింటే షుగర్ వస్తుంది, కారం తింటే బీపీ వస్తుంది, ఉప్పు తింటే బీపీ వస్తుంది. కారంలో ఉప్పు ఉంటుందన్నా? కారంలో ఉప్పు. ఓహో ఓహో, నువ్వు బ్రెయిన్ ఫ్రై తినాలరా. కారంలో ఉప్పు ఉంటది కదా, అందుకని నువ్వు బ్రెయిన్ ఫ్రై తినాలి. వస్తలేదన్నా బ్రెయిన్? బ్రెయిన్ ఫ్రై తింటే బ్రెయిన్ రాదన్న, చదువుకుంటే వస్తుంది. ఓకే, కష్టంలే. హాయ్ ప్రదీప్ బావా. హాయ్. నీకోసం చిన్న కవిత రాసా. ఓకే. స్వర్గలోక ధీరుడు, గ్రాంతలోక సూర్యుడు, త్రిశంకలోక స్వర్గంలో మా ఎక్స్ప్రెస్ రాజాకే షోకి రా రాజు మా ప్రదీప్ బావకి శతకోటి దండాలు. అరే అమ్మతోడు అందులో నా పేరు తప్ప నాకు ఇంకేం అర్థం కాలేదా, కానీ సూపర్ ఉందా, సూపర్. సో ఇప్పుడు మనము చర్చా కార్యక్రమంలోకి దిగుదాం. సో ఏ టాపిక్ మీద చర్చించుకోబోతున్నారో డిసైడ్ అయిన వాళ్ళు రండమ్మా. ఓకే, మేధావులందరూ ఇక్కడే ఉన్నారు. సో ఇవాళ చర్చా కార్యక్రమానికి వచ్చారు వీళ్ళు. మాకు కూడా తెలియదు ఏం చర్చించుకున్నారో. ఏంటమ్మా ఇవాళ టాపిక్ ఏంటంటే న్యూ జనరేషన్ వర్సెస్ ఓల్డ్ జనరేషన్. దానికి కళ్ళజోడు పెట్టుకోవాలరా అంటే న్యూ జనరేషన్ అంటే అలానే పెట్టుకుంటారు. ఎవడు చూడు, ఎటు చూస్తున్నా ఎవడు కదా ఇట్లా. బాగుంది, కళ్ళజోడు మిమ్మల్ని పెట్టుకుంది, భలే ఉంది. పెట్టుకోమ్మా. సో న్యూ జనరేషన్, ఓల్డ్ జనరేషన్, ఎవరు స్టార్ట్ చేస్తున్నారు? మేము ఓల్డ్ జనరేషన్ అన్నయ్య. మీరు ముందు మొదలెట్టండి. ఓల్డ్ జనరేషన్ అంటే ఇప్పుడు మా కాలంలో పొద్దున్న లేవంగానే పద్ధతిగా లేచి ఫస్ట్ యాప పుల్లతోనో లేదా బొగ్గుతోనో ఇటుక పొడితోనో పళ్ళు తోముకుంటారు. తోముకున్న తర్వాత చక్కగా తల స్నానం చేసుకొని లంగావని లేదా ఏదో పంచలు కట్టుకొని గుడికి వెళ్ళి మంచిగా తల దూసుకొని ఫస్ట్ తల దూసుకొని తర్వాత గుడికి వెళ్ళి చక్కగా తల దూసుకొని గుడికి వెళ్ళి ప్రదక్షిణలు చేసి దేవుడిని మొక్కొని వస్తారన్న. వీళ్ళ దాంట్లో ఏముందన్న న్యూ జనరేషన్ లా కదా. అడుగుదాం, ఆగు. మీరేం చేస్తారా పొద్దున? అన్న వాళ్ళు పొద్దున లేచి గుడికోవాలి, పండ్లు బొగ్గుతో తోమాలి అదే అని అంటారు. మేము పొద్దున లేచి మాకు ఏం లేదు, పొద్దున లేస్తాం, మా దగ్గర బ్రష్లు ఉన్నాయి, దాని మీద పేస్ట్ ఉంటుంది అన్న. అప్పుడప్పుడు నేను బ్రష్ తోమేటప్పుడు అన్న సడన్ గా కాజల్ వెనకాల మీ టూత్ పేస్ట్ ఉప్పు ఉందా అని అడిగిందా. ఆ జనరేషన్ లో వాళ్ళకు ఉండేనా అన్నప్పుడు? అంటే ఏం లేదు, నువ్వు లేవగానే మజ్జిగ తాగలరా ఒక గ్లాసు, దానివల్ల అలా అనిపిస్తుంది నీకు. మంచిగా బాతింగ్ వేసుకొని వాళ్ళు గుడికి పోతామంటారు. అప్పుడు మా దగ్గర ఫోన్లు ఉన్నాయి, ఫోన్లోనే గూగుల్ ఓపెన్ చేసి గోడని కొట్టగానే మస్తు ఫోటోలు వస్తాయి, ఆడని దండం పెట్టుకొని ఆడనే తిరిగి మనసులో కాల్చుకొని మంచిగా ఉంటాం. పుణ్యం కూడా ఆడాడే తిరిగి అటే పోతుంది అంతే. మా ఫోన్లోనే ఉంటాయి కదా పుణ్యం కూడా. అవునవును, ఫోన్లోనే ఉంటది. అన్న ఓల్డ్ జనరేషన్ లా పొద్దున్న మంచిగా లేచి పంచ కట్టుకొని స్నానం చేసుకొని గుడికి వెళ్ళి మంచిగా నూనె పెట్టుకొని మంచిగా బాల్ తీసుకొని గుడికి వెళ్తుండే. వీళ్ళ జనరేషన్ లో ఏముందన్న, పొద్దున్న లేవాలి 10 o'clock లేవాలి, లేచి ప్రాబ్లం లేదు, ఏం లేదు, చదువుకునే ప్రాబ్లం లేదు. అది మా హెయిర్ స్టైల్స్ న్యూ జనరేషన్. దీని కూడా బయట అవసరమే లేదు. ఓకే అన్న, వీళ్ళ జనరేషన్ లో పంచలు కట్టుకుంటున్నా అంటున్నారు, లంగావని వేసుకుంటున్నా అంటున్నారు. అదే ఈ జనరేషన్ లో వేసుకొని చూడండి, బయట ఒక పిచ్చోళ్ళని చూసినట్టు చూస్తారు. అంతెందుకు ప్రదీప్ అన్న, నువ్వే కనుక ఇప్పుడు షోకి పంచ కట్టుకొని వచ్చినావా, పంచ కట్టుకొని వస్తే ఇక్కడ ఎవరైనా ఒక్కరైనా సరే పంచ కట్టుకొని లంగావని వేసుకొని వచ్చిండ్రా?
మా సాంప్రదాయంలో మేము అప్పుడు అట్లా ఉంటుండమ్మా. ఇప్పుడు సాంప్రదాయం ఎలా ఉంది, ఓ టీక్ టాక్ అలా ఉంది. అప్పుడు అలానే ఉంటుంది మాది. అప్పుడు ఇప్పుడు గురించి మాట్లాడింది మేము అప్పటి గురించి ఇప్పుడు గురించి మాట్లాడి ఒక్కరన్నా షోలో వేసుకురా అని అడుగుతారు. ఒకప్పట్లో ఎట్లా ఉంటుండే సాంప్రదాయం. ఇప్పుడు మీరు పొద్దున్న లేవడం, ఆ ఫోన్ లో చూసుకోవడం, మధ్య చేయడం. అప్పుడు సాంప్రదాయం, మా సాంప్రదాయం గురించి మీరేంది మాట్లాడేది? మా టెక్నాలజీ గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. అట్లా అంటే పొద్దున్న లేవంగానే ఏదన్నా పండుగ పూటలా అందరు కలుసుకొని పక్కన వచ్చి ఆంటీ వాళ్ళందరూ అమ్మ వాళ్ళందరూ కలిసి పక్కనేంటి ఆంటీ వాళ్ళందరూ వచ్చి అమ్మ చెల్లెలు అక్కలు అందరు కలిసి రకరకాల వంటలు వండుతుండే. పులిహోర ఇప్పుడు మా వాళ్ళు కలుపుతారు, ఇప్పటికి కలుపుతారు మా వాళ్ళు పులిహోర. మొత్తం స్పెషలిస్ట్లే, పులిహోర స్పెషలిస్ట్లే. మురుకులు అవన్నీ చేసుకొని అమ్మ ప్రేమ ఏదో వాళ్ళ చేతులతో మాకు తినిపిస్తుండే. మీ జనరేషన్ లో ఏముందయ్యా? అవి కూడా లేదు మీ జనరేషన్ లో, అవి కూడా తినిపియారు. మీరు ఏం చేస్తారు? పొద్దున 4 గంటలకు లేచి 2 గంటల వరకు పిండి వంటలు చేసి తినే వరకు 5 అయితే నిద్రపోతారు కూడా. మా అట్లా ఏం లేదా, మేము 9-10 గంటలకు లేచినా కూడా ఆ రోజు ఫెస్టివల్ ఏంది అది చూసుకుంటాము. ఫోన్ ఓపెన్ చేస్తాము, స్విగ్గీ జొమాటో యాప్ ఓపెన్ చేసినాం అనుకో, ఫెస్టివల్ రోజు ఈ రోజు ఇవి ఏమేమి తింటారు అవి ఐటమ్స్ ఇవి పండుగ రోజు అని చెప్పి అవి చూసి సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ చేయగానే 5 నిమిషాలలో మా దగ్గరకు వస్తుంది. కూర్చొని అదే ప్రేమతో అందరు తిని పెట్టుకుంటా మేము తింటాం. అదే మా ఫెస్టివల్ లో మేము ఎట్లుంటా తెలుసా, పొద్దున్న లేచి మంచిగా స్నానం చేసి తల దూకుని గుడికి పోయిందా అని అదే చెప్తున్నాడు. మంచిగా పట్టు వస్త్రాలు కట్టుకుని పూజ చేసుకుని కింద కూర్చుని బాసపట్ట వేసుకుని అరిటాకులో అన్నం పెట్టుకుని తింటాం. మీరేంది ఆన్లైన్ లో మొత్తం బుక్ చేసుకొని మేము మంచిగా అమ్మ ప్రేమతోటి మంచిగా పండుగ రోజు పొద్దున్న లేచి అన్ని పిండి వంటలు అన్ని వేసుకొని తింటాం. ఆన్లైన్ లో కూడా మాకు అమ్మ ప్రేమతోనే వాళ్ళు చేసి పంపిస్తారు. మేము ఇంట్లో కూర్చొని అందరం కలిసి తింటున్నాం కదా. మేము కూడా తినిపిస్తున్నాం కదా. అరే మనం కొత్త యాప్ పెడదాం రా, వాళ్ళే తినిపించేది. అంతెందుకు మా జనరేషన్ లో మేము ఎన్ని రకాల ఆటలు ఆడుకుంటుండే తెలుసా మీకు? అట్లీస్ట్ మీకు ఒక్క ఆట కూడా తెలియదు. మా దాంట్లో తొక్కుడు బిళ్ళ, అష్టచమ్మ, ప్రతి ఒక్క ఆట ఆడుకునేటోళ్ళం. మా జనరేషన్ లో ఉన్న ఆటలు ఒక్కటి కూడా తెలుసా మీకు? ఏదైనా ఒకటి చెప్పండి చూద్దాం. తెలుసు, ఏది చెప్పండి. తొక్కుడు బిళ్ళ తెలుసు, ఆడండి. ఇప్పుడు కోట్ అవసరం లేదు, మీరంతా పబ్జీ బ్యాచ్. మా ఊర్లో మా జనరేషన్ లో వచ్చేసి ఎడ్ల బండి లేదా సైకిల్ అవిట్లతో పోతాం, లేకపోతే అవసరం వస్తే నడుచుకుంటూ పోతాం. కాకపోతే పొల్యూషన్ చేయకుండా మేము సేఫ్ ఉంటున్నాం, ఇతర వాళ్ళని సేఫ్ గా పెడుతున్నాం. కానీ మీరేం చేస్తున్నారు దానికి? సరే ఫర్ సపోజ్ నీకు ఇప్పుడు హెల్త్ ప్రాబ్లం వచ్చింది, నడుచుకుంటూ అయ్యేసరికి మంచి చచ్చిపోతారు. ఏం చేస్తారు అప్పుడు? వెహికల్ కదా తీసుకొని పోయేది. 108కి కాల్ చేస్తారు, వాళ్ళు వస్తారు, 5 minutes లో వచ్చి తీసుకొని పోతారు. అప్పుడు మీకు ప్రాణం సేఫ్. దట్స్ ఇట్. అట్లాంటిది అన్నప్పుడు ఊర్లలో చెట్టు మందులు కూడా ఉంటాయి, అవిటితోటి కూడా సేఫ్ చేయొచ్చు కదా మంచిదని. ఇవన్నీ కాదు, అరే నువ్వు చెప్పురా. పొద్దున్నే లేచి ఆ చెట్ల మందు తీసుకోవాలన్నా కూడా నడుచుకుంటా పోయేలోపే మనిషి ఫసాక్. మా జనరేషన్ లో వచ్చేసి ఫోన్స్ ఒక్క దగ్గరనే ఉంటది. పక్కింటి ఆంటీ ఓ అని పిలిచి వలుకుతుండే. ఇప్పుడు ఇంట్లో వాళ్ళతో కూడా మెసేజ్ చేస్తారు, డాడీ యు ఆర్ ఇన్ హాల్, ఐ యామ్ ఇన్ కిచెన్. మా జనరేషన్ లో వచ్చేసి ఫోన్స్ కావాలంటే ఒక దగ్గర ఉంటది. అక్కడికి వెళ్ళి మనం ఏదైనా మెసేజ్ పంపించాలన్నా, ఎవరికైనా ఏదైనా చెప్పాలన్నా మేము దాని అక్కడికి వెళ్ళి ఫోన్ చేసి చెప్పొచ్చు. మీ దాంట్లో ఏముంది? అందుకని అప్డేట్ కమ్మని చెప్తాం. మా జనరేషన్ లో ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంటాయి, ఏం అవసరం ఉన్నా తీయాలి, స్కైప్ ఓపెన్ చేయాలి, వీడియో కాల్ మాట్లాడుకోవాలి. అంతే. ఆ వీడియో కాల్ లో చూపించినంత ప్రేమ ముందు కలుసుకొని చూపించండి. ఆ ప్రేమని మీరు కలుసుకొని ఏ జనరేషన్ అయినా ఏ అలవాట్లైనా అవన్నీ దాటుకుంటేనే ఇక్కడ దాకా వస్తాం. అండ్ ఇప్పుడున్న వాళ్ళు కూడా అక్కడ వాళ్ళు వాటి గురించి ఆలోచిస్తున్నారు, అవి కూడా తెలుసుకున్నారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్, న్యూ ఈజ్ ద న్యూ గోల్డ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా, సూపర్, వండర్ఫుల్ టాలెంట్.